హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ గుమగుమలాడే రసం అండి. ఇది చాలా క్విక్‌గా అయిపోతుంది. అంటే రసం పొడి కొట్టే పని లేకుండా టమోటాలు, చింతపండు ఉడకబెట్టి దాని గుజ్జు తీస్తూ ఉంటాం కదా! అలా ఏమీ కాకుండా చాలా ఫాస్ట్ ప్రొసీజర్ అండి. ఒక్కసారి చూద్దాం. ఒక పాన్ పెట్టుకొని 3-4 టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల కందిపప్పు. ఇప్పుడు ప్లేట్లో చూపిస్తున్న విధంగా జీలకర్ర, మిరియాలు, ఉప్పు, మెంతులు, చింతపండు అన్నీ వేసుకోవాలి. రసం ఉడికించడానికి కావలసినంత నీళ్ళు, ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు. ఇప్పుడు మూత పెట్టి 3-4 విజిల్స్, అంటే మీ కుక్కర్ను బట్టి ఎన్ని విజిల్స్ అవసరమో, అంటే కందిపప్పు ఉడికించడానికి నేనైతే 2 విజిల్స్ పెట్టానండి. మూత తీసి చూస్తే టమోటా ముక్కలు, కందిపప్పు అంతా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రసం చేయడానికి ఆ వాటర్ని సపరేట్ చేసుకుందాం. అంటే తొందరగా చల్లారుతుంది కదండి ఇలా చేస్తే. మిక్సీలో కూడా వేసుకున్నా చాలా మెత్తగా పేస్ట్ అవుతుంది. సో ఇలా సపరేట్ చేసుకొని ఆ పైన ఉన్న మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు మెత్తటి పేస్ట్ రెడీ అయిందండి. దీన్ని పక్కన ఉంచుకుందాం. ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తుంచి వేశాను. కొద్దిగా ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అది కొద్దిగా వేగనివ్వాలండి. ఈ పద్ధతిలో మీరు ఎప్పుడైనా రసం చేశారా? అలా చేసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆ వాటరు, అంటే పులుపు, ఉప్పు, కారం మొత్తం సరిపడేలాగా అందులో నీళ్లు కలుపుకొని ఎంత సరిపోతుందో అది మొత్తం వేసేయాలి. ఒక చిన్న బెల్లం ముక్క అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పులుపు, ఉప్పు, కారాల్ని బాగా బ్యాలెన్స్ చేస్తుందని వేశాను. రసానికి తగినంత ఉప్పు వేసుకొని ఒక మంచి పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. అంతే అండి, మన రసం అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నాకైతే ఇల్లంతా గుమగుమలాడిపోతోందండి. చాలా బాగా వచ్చింది రసం. చూసారా ఎంత బాగుందో? ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.